నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేటి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు పలమనేరు సభలో వాడివేడిగా ప్రసంగం మా ప్రాంతానికి జగన్ రావడానికి వీల్లేదని ప్రజలు నినదించాలని పిలుపు గుడివాడ నుంచి 5వ గెలవబోతున్నానని మాజీ మంత్రి కొడాలి నాని ధీమా తనను ఓడించేందుకు బయట వ్యక్తులను తీసుకువస్తున్నారని విమర్శ తనపై పోటీ చేసి గెలవాలంటూ చంద్రబాబు లోకేష్లకు సవాల్ అమరావతి పేరుతో విజయవాడ అభివృద్ది విస్మరించిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు టీడీపీ బీజేపీ జనసేన నాయకులని విమర్శ ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలోకి అడుగుపెట్టారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మేమంతా సిద్ధం పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే ఇవాళ ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ నుంచి ప్రత్యేక బస్సులో సీఎం జగన్ బయలుదేరారు ఇడుపులపాయ వేంపల్లి వీరపునాయపల్లి ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు వరకు బస్సు యాత్ర సాగింది ప్రొద్దుటూరులో బహిరంగ సభకు సీఎం జగన్ హాజరై మాట్లాడారు బస్సు యాత్ర ప్రారంభించిన జగన్కు దారి పొడవునా జనం స్వాగతం పలికారు మధ్యలో జగన్ బస్సు దిగి ప్రజలను పలకరించారు వారి వినతులను స్వీకరించారు బస్సు యాత్ర ప్రారంభానికి ముందు ఇడుపులపాయలోని తన తండ్రి దివంగత వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించిన సీఎం జగన్ ఆయన సమాధికి నివాళులు అర్పించారు అక్కడ జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ విజయంతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు అనంతరం సర్వమత ప్రార్థనలో సీఎం జగన్ పాల్గొన్నారు ముస్లిం మత పెద్దలు అర్చకులు సీఎం జగన్కు ఆశీర్వాదం అందజేశారు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ప్రజాగళం పేరిట ప్రారంభమైన ఈ ప్రచార యాత్రలో ఇవాళ చిత్తూరు జిల్లా పలమనేరులో సభ నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ సీఎం జగన్ కూడా ఇవాల్టి నుంచే ప్రచారం చేస్తూ ఉండడంపై స్పందించారు ముసుగు వీరుడు వస్తున్నాడు అతడికి ఖాళీ రోడ్లు స్వాగతం పలకాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు రాయలసీమకు అన్యాయం చేసిన ఆ ద్రోహి పరదాలు దాటి వస్తున్నాడు మా ప్రాంతానికి రావడానికి వీల్లేదంటూ ప్రజలు గట్టిగా నినదించాలి అని స్పష్టం చేశారు ఏపీ ప్రజలు గెలవాలంటే ప్రజాస్వామ్యం నిలబడాలంటే జగన్ దిగిపోవాలి అని చంద్రబాబు పేర్కొన్నారు తాము బీజేపీతో పొత్తు పెట్టుకుంటే విమర్శిస్తున్నారని గత 5 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చింది వైసీపీ కాదా అని మండిపడ్డారు తాము గతంలో ఓసారి ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నామని అప్పుడు ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగలేదని చంద్రబాబు స్పష్టం చేశారు ముస్లింలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీ అని మైనార్టీల కోసం అనేక పథకాలు అమలు చేశామని వివరించారు అరాచక పాలన దోపిడీ డ్రగ్స్ గంజాయి జే బ్రాండ్ మద్యం వీటన్నిటి నుంచి విముక్తి కలిగించే రోజు మే 13 అని చంద్రబాబు స్పష్టం చేశారు అందుకే రానున్న ఎన్నికల్లో ప్రజలంతా టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు మీ భవిష్యత్తు చీకటిమయం చేసిన వ్యక్తుల్ని ఎవరో గుర్తించండి రాష్ట్రాన్ని మీ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం మీలో చైతన్యం తేవడానికి నేను ఇక్కడికి వచ్చాను నేను ఒకే ఒక విషయం మాట్లాడుతున్నా పలమనేరులో మీరు ఒక్కసారి చూస్తే ఇది ఒక ఉదాహరణ అన్ని రంగాల్ని ఈ అహంకారైనటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు ఎలా నష్టపోయిందో ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూస్తే మన రాయలసీమకు ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఇరిగేషన్ సాగునీటి ప్రాజెక్టులు ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ ఇది రాయలేలిన సీమ రతనాల సీమ అలాంటి సీమ రాళ్ల సీమగా మారిపోయి ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది నేను ఆలోచించాను రాయలసీమని మళ్ళీ ముందుకు తీసుకురావాలని ఆలోచించాం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే కరువు సీమగా పేరుగొన్న ఈ రాయలసీమని సాగునీటి రంగంలో మార్పులు తెచ్చింది ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సింది నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ప్రజల్లో చైతన్యం రావాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చెలమేశ్వర్ అన్నారు
ప్రజలు ఉదాసీనంగా ఉన్నంతకాలం ఎన్ని నిబంధనలు ఉన్నా అమలు కావని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం ఓటు హక్కు ప్రాధాన్యతపై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. వ్యక్తిగత స్వలాభం వ్యవస్థకు చేటు తెస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం కోసం నేడు అన్ని పార్టీలు అనాలోచితంగా హామీలు ఇస్తున్నాయని ఆయన ఆక్షేపించారు. ప్రజలు ఉదాసీనంగా ఉన్నంతకాలం ఎన్ని నిబంధనలు ఉన్నా అమలు కావన్న జస్టిస్ జాస్తి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సదస్సులో విజయవాడ నగర మాజీ మేయర్ జంధ్యాల శంకర్, ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరంతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగపరమైన హక్కు ఉన్నది ఓటు వేయడానికి. ఆ హక్కుకి కొన్ని పరిమితులు ఉండవచ్చు అని రాజ్యాంగమే ఆర్టికల్ 326లో ఉంటుంది. నివాసం బేస్ మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేవారు పోయి ఉత్తరప్రదేశ్లో ఓటు వేస్తానంటే కుదరదు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ అయితే ఆంధ్రప్రదేశ్లోనే ఓటు వేసుకోవాలి. లేదు ఇంకో కొన్ని అబ్జెక్షన్, జైలుకు 2 సంవత్సరాల మించి 2-3 అనేది శాసనం ద్వారా నిర్ణయిస్తారు. బట్ క్రిమినాలిటీ ఈజ్ వన్ ఆస్పెక్ట్. అది కనుక ఉంటే అది ఓటు వేయడానికి అనర్హుడు అవుతాడా, ఇటువంటి కొన్ని నియమాలు 326 ఆర్టికల్లో ఉంటాయి. ఆ పరిధిలోకి లోబడి ఓటు వేసే హక్కు ప్రతి భారతీయుడి ఎవ్రీ సిటిజన్ భారతీయుడికి వయస్సు మినిమం ఏజ్ ఒరిజినల్గా 21 సంవత్సరం దాటితే కానీ ఓటు ఉండేది కాదు. 1985 ఆ ప్రాంతాల్లో కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి 18 సంవత్సరాలు ఉన్న వారందరికీ ఓటు హక్కు ఇచ్చారు పార్లమెంట్కి, లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇటువంటి నియమాలకు లోబడి ఓటు వేసే హక్కు సిటిజన్లకి కాన్స్టిట్యూషనల్గా ఉన్నది. మనకి కాన్స్టిట్యూషన్ గుర్తించింది. అది లేదు అనే వాదం అయిపోయింది అనుకోండి, కాలం చెల్లిపోయిన వాదం అది. అయితే మన సమస్య ఏమిటంటే ఓటు హక్కు ఉన్నదా లేదా, రాజ్యాంగబద్ధమైన హక్క, ప్రాథమిక హక్క అనే చర్చ కొంచెం ఏదో మనం ఇక్కడ కూర్చుని హాల్లో మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి ఇవన్నీను. సమస్య భారతదేశంలో హక్కు ఉండటం కాదండి, ఆ హక్కు ఏ రకంగా ప్రజలు వినియోగించుకుంటున్నారు అనేది సమస్య. విజయవాడ 1వ వార్డులో బుధవారం ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకుంటాడని 40 సంవత్సరాల నుంచి పొత్తులు పెట్టుకుంటూ నల్ల షర్ట్లు వేసుకుని ఎవరెవరినో తిడుతూ ఉంటాడన్నారు. చంద్రబాబుకి అధికారం కావాలని ఒక్కడిగా వైసీపీ మీద పోటీ చేస్తే గెలవలేడని, అందుకే పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుని అతని గొంతు కోశాడని అన్నారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచి ఎవరితో పొత్తులు పెట్టుకుంటాడు, ఎవరన్నా నల్ల షర్ట్లు వేసుకుని తిడతాడు, అందితే జుట్టు పట్టుకుంటాడు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడికి అధికారం కావాలి. ఆ అధికారం అతను ఒక్కడిగా వైసీపీ మీద పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో గెలవడని అతనికి తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ గొంతు కోసాడు. బీజేపీని గతంలో కలిసి పోటీ చేసి అది మతత్వ పార్టీ అని చెప్పాడు, దానివలన ముస్లింలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాడు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని నేను తప్పు చేశానని చెప్పాడు. మళ్ళీ ఈరోజు ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ చంద్రబాబు 3 రోజులు పడిగాపులు పడి అక్కడ అమిత్ షా గారు చెప్పినటువంటి 6 పార్లమెంట్లు 10 అసెంబ్లీలు అడిగిని కిక్కురు మానకుండా ఇచ్చి ఈయన వెళ్ళి అక్కడ దేబీమోహం వేసుకుని అడుగు తినేవాళ్ళగా అక్కడ కూర్చుని పొత్తు పెట్టుకుని వచ్చి బీజేపీ ఎవరు అడిగారు, మోడీ గారు అడిగారు, అమిత్ షా అడిగాడు చంద్రబాబుని, బాబు గారు పొత్తు పెట్టుకుందామని. ఇవన్నీ సొల్లు కబుర్లు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీస్కి తెలుసు, క్రైస్తవులకి తెలుసు, హిందువులకి తెలుసు. చంద్రబాబుకి దేవుడి మీద నమ్మకం లేదని, ఏ మతాన్ని కూడా గౌరవించడని, ఏ కులాన్ని కూడా గౌరవించడని, అతని అధికారం అనేటువంటి కులాన్ని తప్పించి దానికోసం గాడిద కాళ్ళైనా పట్టుకుంటాడు, లేకపోతే ఏ అడ్డమైనటువంటి గడ్డి కరవటాకు కూడా వెనకాడినటువంటి నీచుడు. అమరావతి పేరుతో విజయవాడ అభివృద్ధిని తుంగలో తొక్కిన వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులని విమర్శించారు.
ఎంతమంది గుంపులుగా వచ్చినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 36వ డివిజన్ హనుమానపేట ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారని అన్నారు. కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చాయి, వాళ్ళకి ఎన్నికలు అయ్యాక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నెల 1వ తారీఖు మాకు ఇంటికి పింఛన్ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేస్తామని తెలుపుతున్నారని అన్నారు. ఈ డివిజన్ మంచి మెజారిటీ రాబోతుందన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మైసూరు బోండా ఇక్కడ అభివృద్ధి ఏమాత్రం చేయలేదన్నారు. అమరావతి పేరుతో విజయవాడ అభివృద్ధిని తుంగలోకి తొక్కిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఎంతమంది గుంపులుగా వచ్చినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మాట మీద నిలబడలేని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు టీడీపీ, బీజేపీ, జనసేన అని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డికి జనబలం ఉందన్నారు. 36 డివిజన్ కూడా రేపు ఎన్నికల్లో మంచి మెజార్టీతో ఇక్కడ విజయం సాధిస్తామని కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాను. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు గౌరవనీయులైన మైసూరు బోండా గారు ఉన్నారు కదా, వారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ ఆ రోజు మాత్రం ఏం చేయలేదు. ఈసారి అవకాశం ఏంటి చేస్తా అన్నాడు. అప్పుడు చేయనప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు చంద్రబాబు నాయుడు, అతను ఏం చేయలేదు. ఈ గత 5 ఏళ్లలో అమరావతి అని చెప్పిన విజయవాడ నగర ప్రజలందరినీ కూడా మోసం చేసి విజయవాడ నగర అభివృద్ధిని పూర్తిగా తొంగలో తెక్కిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని చెప్పని పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి 2014 నుంచి 19 వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారు. అప్పుడు మీరు ఏం చేశారు? ఇప్పుడు ఎందుకు ఓటు అడుగుతున్నారు? ఇప్పుడు ఆ రోజు విజయవాడ ప్రజలను మోసం చేసి ఈరోజు ఓటు అడగడం అనేది ఎవరు కూడా జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఏదేమైనా కానీ 175కి 175 గెలిచే పార్టీ కానీ ప్రభుత్వం కానీ మాదే అని చెప్పని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. వీళ్ళందరూ కూడా జెండాలు వేసుకోవడం, గుంపులు వేసుకోవడం, అన్ని పార్టీలు కలిపి పనిచేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు విజయం తథ్యం. 175 గెలుస్తారు. తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా, ప్రతి ఒక్కటి సొంత ఇల్లు కళ నెరవేర్చాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పని ఈరోజు ప్రజలంతా కోరుకుంటుంది. వాస్తవం అని చెప్పి అందరికీ తెలియపరుస్తుంది. 36వ డివిజన్లో గడప గడప కార్యక్రమం హనుమాన్పేట తిరగడం జరుగుతుంది. అలాగే సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారితో పాటు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, అలాగే వైసీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు హనుమాన్పేటలో గతంలో రోడ్లు బాగా పాడైపోయినాయి. మ్యాక్సిమం అన్ని వర్కులు చేస్తున్నాం. ఇంకా హనుమాన్పేటలో 6 రోడ్లు కొత్త వేసే రోడ్లు ఉన్నాయి. 6 రోడ్లు కూడా టెండర్ కూడా అయింది. అలాగే హనుమాన్పేటలో పార్క్ సగం డెవలప్మెంట్ అయింది. ఆ పార్క్ డెవలప్మెంట్ కూడా ఈ ఎలక్షన్ కూడా రావడం వల్ల కొద్దిగా పనులు ఆగినాయి. మ్యాక్సిమం ఎలక్షన్ అయిన తర్వాత ఆ పనులు కూడా పూర్తి చేస్తాను. అలాగే వెల్లంపల్లి గారు ప్రతి ఒక్క గడప గడపకి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎవరు చేయలేని రీతిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ విధంగా వాలంటరీ వ్యవస్థ అనేది ఒకటి తీసుకొచ్చి ప్రతి గడప గడపకి వెళ్ళి పెన్షన్ ఇవ్వడమే కానీ, వాళ్ళు సర్వీస్ చేయడమే కానీ, కరోనా టైంలో వాళ్ళు చేసిన సేవ కానీ హనుమాన్పేటలో ప్రతి ఒక్కరు చెప్తుంటే మాకే ఆశ్చర్యం వచ్చింది. ఎందుకంటే అలా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఇష్టపడి అంత ప్రేమగా చూసుకున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా 175కి 175 సీట్లు గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ రోజున వైసీపీ కార్యకర్తలు కానీ, కుటుంబ సభ్యులు కానీ చాలా ఉత్సాహంగా తిరుగుతుంది. 100% వెల్లంపల్లి శ్రీనివాస్ గారు 25,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. తూర్పు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని చెప్పుకుంటున్న నేతలు నియోజకవర్గం కోసం ఏం చేశారో చెప్పాలని తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి గద్దె రామ్మోహన్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. తూర్పు నియోజకవర్గం టీడీపీ కంచుకోటను బద్దలు కొడతామని, భారీ మెజారిటీతో గెలిచి వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్లు మరియు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన చేసింది జగన్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే తిరుగుతున్న రోడ్లు జగన్ ప్రభుత్వం వేసినవి కావా అని ప్రశ్నించారు. కృష్ణానది పరివాహక ప్రాంతం ఇళ్ల పట్టాల సమస్యకు పరిష్కారం వైసీపీ హయాంలోనే జరిగిందని అన్నారు. టీడీపీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోలేని స్థితిలో టీడీపీ నేతలు ఉన్నారని దుయ్యబట్టారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఎన్నికల్లో గెలవాలని గద్దె ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏం అభివృద్ధి చేశారని తూర్పు నియోజకవర్గాన్ని కంచుకోటగా చెప్పుకుంటున్నారని నిలదీశారు. ఈరోజు ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా 15వ డివిజన్లో ఈరోజు రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి,
అదేవిధంగా రిటైనింగ్ వాల్ కానివ్వండి, రిటైనింగ్ వాల్లో లాక్ సిస్టమ్ అవనివ్వండి, వాటర్ ట్యాంక్ అవనివ్వండి, బరియల్ గ్రౌండ్ అవనివ్వండి, ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా డివిజన్లో జరిగినాయి. తప్పకుండా మేమందరం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మీకు ఓటు వేస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్పడం చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి గారు సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నాం. ఈరోజు పెద్దవాళ్ళందరూ గారు ఎంతో సంతోషంగా మేము ఇంట్లో ఉంటే మాకు పెన్షన్ అందిస్తున్నారు. మహిళలందరూ గారు మాకు బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు పడుతున్నాయని చెప్పి ఎంతో సంతోషంగా చెప్తున్నా జరుగుతుంది. అదేవిధంగా 15వ డివిజన్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజానికానికి కొన్ని ముఖ్యమైన అంశాలు, ముఖ్యంగా గాంధీ కాలనీ నుంచి గాయత్రి రోడ్ దాకా ఇళ్ల పట్టాల సమస్య. ఈరోజు రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత, ఈ ప్రాంతంలో రోడ్లు వేసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా ముందడుగు వేసిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం. ఈ 5 సంవత్సరాలు మేము ఏమైనా పోరాటం చేసామా అని చెప్పని చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇంటికి వెళ్తుంటే గారా మా ఎమ్మెల్యే ఎవరో రామ్మోహన్ ఆయన ఎప్పుడు చూడలేదని చెప్పిన విధంగా ఈరోజు ప్రజానికం మాట్లాడుతున్నారు. కేవలం అబద్ధ ప్రచారాలు, అసత్య ప్రచారాలు, కుట్రపూరిత రాజకీయాలు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఏదో ఒక విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఏదో ఒక గొడవలు ఇచ్చేసి దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ఇదిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ గద్దె రామ్మోహన్ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ గారు ఉన్నారు. ఈరోజు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే మాకు ఎమ్మెల్యే గొడవలు, కొట్లాట్లు కానివ్వండి ఇవన్నీ గారు చేసే పనిలో ఉన్నారు. కావాలని చెప్పని ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి గొడవలు ఇచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉందని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తారు. ఏదైతే గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం ప్రచారం భాగంగా మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు 15వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు, పెద్దలు అందరం కూడా పాల్గొనడం, మహిళా నాయకులు పాల్గొనడం జరిగింది. తప్పకుండా ఈరోజు ఏదైతే మేము కాలువపట ప్రాంతమే కానీ మరియు కరకట్ట ప్రాంతం మరియు ఏదైతే గాయత్రి రోడ్ నుంచి ఈ రోడ్డు వరకు కూడా శివశంకర్ రోడ్డు వరకు రావడం జరిగింది. ఒకటే అంటున్నారు, మరి మేము నుంచిన రోడ్డు కూడా మరి ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు కింద వరకు కూడా పైన కింద అనే మార్పు లేకుండా 6 రోడ్లని మేము గెలవగానే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అవినాష్ గారి నాయకత్వంలో కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే 2 కోట్లతో వెంటనే నిధులతో ఈరోజు 6 రోడ్లు వేయటం జరిగింది. ఇవే ప్రజానీకం ఒకటే అంటున్నారు, మరి మీరు ఇంత మంచి చేసి మా కళ్ళకు చూపిస్తున్నప్పుడు మీకు కాపై ఎవరికేస్తామని ప్రజానీకమే ప్రతి ఒక్కరు కూడా దీవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల వ్యక్తిగత సమాచారం వాలంటీర్ల చేతిలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ ఆరోపించారు. డేటా చౌర్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీకి కొమ్ము కాసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన బాజీ, ఎన్నికల్లో ప్రభుత్వానికి స్వామి భక్తి చూపించాలనుకునే వారిపైన ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామన్నారు. మనిషి అనేవాడు ఈ రాష్ట్రంలో ఉన్న వాడి యొక్క సమాచారం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఎక్కడుందయా అంటే ప్రభుత్వం చేతిలో ఉంది. అది ఎక్కడికి వెళ్ళిందయా అంటే ఆ డేటా మొత్తం ఈ రోజున వాలంటీర్ల దగ్గర ఉంది. ఆ మెమరీ కార్డులో, ఈమెయిల్ ఐడీల్లో, మొత్తం సెల్ ఫోన్లో మన కుటుంబం ఏంటో, మన కుటుంబంలో బ్యాంక్ అకౌంట్లు ఏంటో, మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏంటో, మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి జబ్బులు ఏంటో, అదేంటి అన్ని అంశాలు కూడా మొత్తం కూడా చెప్పగలిగేది ఎవరంటే మన కుటుంబం యొక్క రహస్యాలు మొత్తం కూడా చోరీ జరిగిందంటే అది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్నికలకి మేము ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సమాచారం మొత్తం కూడా ప్రభుత్వం యొక్క కబంధ హస్తాల్లో ఉందనేటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ వాలంటీర్ వ్యవస్థలో ఏదైతే వాళ్ళ యొక్క లావాదేవీలు బ్యాంకుల్లో జరిగినాయో, ఎక్కువ మొత్తాల్లో నిధులు జరిగినాయో, దీని మీద కూడా ఎన్నికల కమిషన్ పూర్తిగా కన్నేసినటువంటి అవసరం ఉందని చెప్పని దాని మీద దర్యాప్తు చేయాలని చెప్పని కూడా తెలియజేశాం. ప్రభుత్వమే స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మాకు అంగన్వాడీ మన యొక్క వాలంటీర్ కార్యకర్తలు ఉంటే చాలని చెప్పడం ఏదైనా ఉందంటే దెబ్బ జరిగినా నష్టం జరిగినా వాలంటీర్ జరగాల, లాభం జరిగితే మాకు జరగాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. దీన్ని వాలంటీర్ సోదరులు గమనించవలసిందిగా కోరుతున్నాం.
ఎన్నికలు పక్షపాత వైఖరి లేకుండా జరగాల. ప్రభుత్వం పాలన చేసిన తర్వాత ఆ పాలన యొక్క ఫలితాలు మంచి చెడులు నిర్ణయించుకునే అవకాశం. రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్కే తమ మద్దతు ఉంటుందని సెంట్రల్ నియోజకవర్గం మాజీ తెదేపా కార్పొరేటర్లు స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వారు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ను గెలిపించడానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు టీడీపీ మాజీ కార్పొరేటర్లు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కారణంగా తాము తెలుగుదేశం పార్టీని విడవలసి వచ్చిందని తెలిపారు. అనేక సందర్భాల్లో బోండా ఉమా తమను ప్రలోభపెట్టి పదవులు ఇప్పిస్తానని మమ్మల్ని వ్యక్తిగతంగా వాడుకున్నారు అని చెప్పారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి తాము వైసీపీలోకి చేరడం జరిగిందని చెప్పారు. బోండా ఉమా వైసీపీలో చేరటానికి విశ్వప్రయత్నాలు చేశారని, అయితే సీఎం జగన్ ఆయన నిజస్వరూపం తెలుసుకుని పార్టీలోకి రానివ్వలేదు అని పేర్కొన్నారు. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేసే వ్యక్తులని కొనియాడారు. బోండా ఉమా అనే వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గంలో రౌడీ రాజకీయాలు చేశారని, ఏ సామాజిక వర్గానికి అయినా చేసిందేమీ లేదని చెప్పారు. అక్రమాలకు పాల్పడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోగా ప్రతి ఒక్కరి దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి దందా నడిపారని ఆరోపణలు చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయాన్ని సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తామంతా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న వెల్లంపల్లికి మద్దతుగా నిలుస్తామని అన్నారు. అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మరి మాజీ కార్పొరేటర్లు అందరం కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మేమందరం కూడా టీడీపీలో ఒక 20 సంవత్సరాల నుంచి పనిచేయడం జరిగింది. మరి పార్టీ మారటానికి ప్రధాన కారణం బోండా ఉమామహేశ్వరరావు. 2012లో బోండా ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ఇక్కడికి ఇన్ఛార్జిగా రావడం జరిగింది. ఆ ఇన్ఛార్జిగా వచ్చిన దగ్గర నుంచి గెలవక ముందు మమ్మల్ని అనేక రకాలుగా వాడుకోవడం జరిగింది. అలాగే 2012 నుంచి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళటం, నాలో సగం ఖర్చు పెడుతున్నాడు నందెపు జగదీష్ ఈ గేట్ దిగిన తర్వాత అని చెప్పటం. సరే బోండా ఉమామహేశ్వరరావు గారు గెలవక ముందే ఇలాగ ఉంది, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అక్కడికి ఇక్కడ తీసుకెళ్లారు, మంచి వ్యక్తి అనుకొని మేము తోచింది అందరం కూడా సహాయం చేసి ఆయన గెలిపించడం జరిగింది. గెలిచిన దగ్గర నుంచి కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఉండటం, చాలా ఇబ్బందికరంగా ఉండటం చేస్తామన్నారు. నేను 2008 నా డిగ్రీ అయిపోయిన రోజు నుంచి కూడా విద్యార్థి విభాగం ద్వారా కానీ యూత్ విభాగం ద్వారా కానీ ప్రతి దశలో కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తూ అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉన్నాను. 2010 తర్వాత బోండా ఉమా అనే వ్యక్తి సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి వచ్చాక మా భుజాల మీద పెట్టుకొని పనిచేసాం. అట్లా పనిచేస్తే 2014లో మమ్మల్ని ఆ రోజున వల్లభనేని వంశీ గారి ప్రెషర్ వల్ల నాకు సీట్ ఇచ్చారు. ఇచ్చినా కూడా రకరకాల ఇబ్బందులు పెట్టినా గెలిచాం. గెలిచిన తర్వాత పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో పూర్తి స్థాయిలో పనిచేసాం. ఆ రోజు నుంచి మొన్నటి దాకా కూడా నిబద్ధతగా పనిచేసాం. అంత పనిచేసి 2014లో 3600 మెజార్టీ తెచ్చాం సత్యనారాయణపురంలో. అంతకుముందు సత్యనారాయణపురంలో తెలుగుదేశం పార్టీకి పడే ఓట్లు 400, 450. అలాంటిది 2009 నుంచి పూర్తి స్థాయిలో అక్కడ గ్రౌండ్లో పనిచేసి ప్రతి ఒక్క కుటుంబానికి అందుబాటులో ఉండి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము అక్కడ అభివృద్ధి చేస్తే మీరు మా పైన ఎక్కారు, బాగుంది. మాకు జరిగినటువంటి 2014 సంవత్సరం సోదరుడు చెప్పినట్టు 2014 సంవత్సరంలో బోండా ఉమామహేశ్వరరావు కోసం హైదరాబాద్ నగరం నడిబొడ్డులో మేమందరం చొక్కాలు ఎప్పదీసి పడుకున్నాం, ఆయన సీట్ ఇవ్వాలి అని చెప్పి ప్రయత్నం చేశాం. అలాంటి వ్యక్తి కోసం పోరాడి మేము ఈ రోజున ఆయన ఒక చులకన భావంతో మమ్మల్ని చూస్తున్నాడని కేవలం అదే ఉద్దేశంతో ఆయనకి ఎంతసేపు వెనకాలండి జిందాబాదు జైలు కొట్టాల్సింది తప్పించి కానీ మన సొంత డబ్బులు ఏనాడు మేము దేహి అని ఆయన దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు అడుక్కోవడం తెలియదు, ఆయన దగ్గర తీసుకోవడం తెలియదు. ఇంకా ఒకసారి చూస్తే ఆయన ర్యాలీ అప్పుడు మేము స్వతహాగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఆయన గెలిపిస్తాం కోసం. ఎందుకంటే మాకు అభిమానం 1990 సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ 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 మనకి 50 సంవత్సరాలు వచ్చింది, ఈసారైనా సరే అని చెప్పి కార్పొరేటర్గా పోటీ చేయాలి తప్పతో ఆడవాళ్ళకి సీట్ ఇచ్చారు. గత 4 టర్మ్స్ బట్టి 5 టర్మ్స్ బట్టి ఆ డివిజన్ ఆడవాళ్ళకే అవుతుంది.
ఆర్య వైశ్యుల ద్రోహి వెల్లంపల్లి శ్రీనివాస్కు సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు లేదని టీడీపీ నేత డూండి రాకేష్ విమర్శించారు. రాజకీయంగా మాట్లాడాలని బోండా ఉమాపై వ్యక్తిగత విమర్శలు చేయటం సరికాదన్నారు. ఆర్య వైశ్యులకు వెల్లంపల్లి చేసిన ద్రోహాన్ని కరపత్రాల రూపంలో ప్రజలకు వివరిస్తామన్నారు. సింగ్ నగర్ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత డూండి రాకేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్య వైశ్య ద్రోహి వెల్లంపల్లి కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్య వైశ్యుల ద్రోహి వెల్లంపల్లి శ్రీనివాస్ అని విమర్శించారు. ఆర్య వైశ్యులకు చేసిందేమీ లేక బోండా ఉమ్మపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చేసిన లబ్ధి చెప్పకుండా బోండా ఉమ్మపై నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో వెల్లంపల్లి ఒక మంచి అయినా చేశారని ప్రశ్నించారు. మీరు చేసిన చెడు గురించి తాము ఆధారాలతో సహా నిరూపించగలమని సవాలు చేశారు. ఆర్య వైశ్యులకు వెల్లంపల్లి చేసిన ద్రోహాలను 11 అంశాలతో కూడిన కరపత్రం ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. బోండా ఉమ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్య వైశ్యులకు అనేక పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. వెల్లంపల్లి మంత్రిగా ఉన్నప్పుడే హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. విజయవాడ వెస్టులో పనికిరాని చెత్తను తీసుకొచ్చి విజయవాడ సెంట్రల్లో వేయటం జరిగింది. ఆ చెత్త ఎవరయ్యా అంటే వెల్లంపల్లి శ్రీనివాస్. ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా, ఏ ఒక్క న్యాయం చేయకుండా ఊరికే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వెల్లంపల్లి శ్రీనివాస్కి అలవాటు. ఇతను అనేక రకాలుగా బోండా ఉమా గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ అనేక రకాలుగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడే ముందు ఒక ఏళ్ళు ఎదుటివారికి చూపిస్తే 4 ఏళ్ళు మనకి చూపిస్తాయన్న సంగతి ఈ వెల్లంపల్లి గుర్తుపెట్టుకోవాలి. ఆరిపోయే దీపానికి ఎలుగెక్కువని ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ హడావిడి అంతా ఇంత చేయట్లా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్యవైశ్యులకు అతను చేసిన ద్రోహాలు ఏంటి అనేది మేము 10 అంశాల మీద పాంప్లెంట్ రిలీజ్ చేయడం జరిగింది. రమ్మనండి. విజయవాడ వెస్ట్లో చేసిన ద్రోహాలేంటి, విజయవాడ సెంట్రల్లో చేసిన ద్రోహాలేంటి, రాష్ట్రంలో అనేక ప్లేసుల్లో ఆర్యవైశ్యులకు జరిగిన నష్టం ఏంటనేది మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని అనేక సార్లు చెప్పాం. మళ్ళీ కూడా చెప్తున్నాం, చిత్తశుద్ధి ఉంటే ఆర్యవైశ్యుల మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే నువ్వు దీని మీద చర్చకు రా. అంతేగాని నీ తొత్తుల చేత ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత అంశాల మీద మాట్లాడించడం, వ్యక్తిగత విషయాలు మాట్లాడటం తప్ప నువ్వు ఏం అభివృద్ధి చేసావు, ఆర్యవైశ్యులకి సెంట్రల్ నియోజకవర్గంలో నువ్వు చేసిన న్యాయం ఏంటి? ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ వినూత్న పందాలో విమర్శలకు దిగింది. ఇండియా కూటమిపై పరోక్షంగా సెటైరికల్ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ కూటమిలో నేతల మధ్య సమన్వయం లేదంటూ విమర్శించింది. పెళ్లి చూపులకు వచ్చిన యువకుడు తన బంధువులను యువతికి పరిచయం చేస్తున్న వీడియోను షేర్ చేసింది. చూడండి, కూటమిలో పోరు, నేనే పెళ్లి కొడుకును అనేలా ఉందంటూ సెటైర్ వేసింది. ये सब आपके रिश्तेदार हैं? बिजनेस पार्टनर है जी। ये दीदी बंगाल में बिजनेस संभालती हैं, वो चाचा बिहार में, ये यूपी में, ये मुंबई में और ये चेन्नई में, और इन्होंने हाल ही में खोली है दुकान दिल्ली में। पूरे देश में बिजनेस फैला है जी, सब कमाते हैं और मेरी बात तो खाते हैं। ये इंडियन चीज है, चाइनीज नहीं। दूल्हे तो आप ही हो ना? और कौन होगा जी? देखिए, दादी का दिया हुआ सब कुछ है, सरनेम है, दौलत है, शोहरत है, इज्जत है, मतलब मिल जाएगी शादी के बाद जी। हेलो, दूल्हा कौन होगा ये डिसाइड नहीं हुआ है अब तक। दूल्हा हम बनेंगे, इज्जत की कोई कमी नहीं है। ए भाई, तुम तो रहने ही दो, हमारी दुकान इनसे काफी बड़ी है, दूल्हा तो हम ही बनेंगे, है ना पापा? पापा, पापा। सब बर्बाद। इसको तो हम बिहार में दूल्हा बना देंगे, लेकिन यहाँ पे दूल्हा हम ही बनेंगे। ओ काका, सारी शादियाँ क्या आपके ही घर में होगी क्या? और हम क्या यहाँ यूं ही दुकान खोल के बैठे हैं क्या? ओ भाई, पिछली बार भी किसी दूसरे की बारात पे दूल्हा बन गए थे आप। इस बार आपकी दुकान भी आपके नाम से नहीं है। अरे रुको 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 रुको, इसके बारे में हम बाद में बात करेंगे। ओ दादा, दूल्हा तो इनके मैनेजर ही बनेगी। हाँ, दूल्हा तो छोटे बाबा ही बनेंगे। क्या? It's absolutely right. One second, why not me? वही बोल रहा हूँ, हम क्यों नहीं बन सकते? ये दूल्हा नहीं, दूल्हा हम बनेंगे। आणि माझं काय? मैं बनूंगा दूल्हा। अरे दूल्हा मैं बनूंगा। घर का टेंशन मत लो अंकल, शादी के बाद तो घर हमारा ही होगा ना।
आपको लगता है ये अपने बीच दूल्हा चुन सकते हैं? तो प्रधानमंत्री कैसे चुनेंगे? खानदानी लुटेरों की कोशिश होगी बेकार। अब की बार 400 पार। ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామంలో శ్రీ హనుమాన్ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారి ప్రతిష్టా మహోత్సవం వైభవంగా జరిగింది. తుమ్మలపాలెం గ్రామంలోని వారు వివిధ ప్రాంతాలలో ఉన్న ఆడపడుచులను ఆహ్వానించి పసుపు కుంకుమ వస్త్రాలను సమర్పించి ఆడపడుచులకు తగిన మర్యాదలు చేసి అందరూ కలిసి ఆనందోత్సాహాలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ప్రతిష్టా మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెద్ద ఎత్తున 5,000 మందికి అన్నదానం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు, ఎంపీటీసీ సభ్యులు మరియు గ్రామ ప్రజల సహకారంతో ఇంత దిగ్విజయంగా చేయగలిగామని ఆలయ కమిటీ అభినందనలు తెలిపారు. అంటే మోక్షంలో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు పలంనేరు సభలో వాడివేడిగా ప్రసంగం. మా ప్రాంతానికి జగన్ రావడానికి వీల్లేదని ప్రజలు నినదించాలని పిలుపు. గుడివాడ నుంచి 5వ గెలవబోతున్నానని మాజీ మంత్రి కొడాలి నాని ధీమా. తనను ఓడించేందుకు బయట వ్యక్తులను తీసుకువస్తున్నారని విమర్శ. తనపై పోటీ చేసి గెలవాలంటూ చంద్రబాబు లోకేష్లకు సవాల్. అమరావతి పేరుతో విజయవాడ అభివృద్ధి విస్మరించిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులని విమర్శ. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.